ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఒక 10 సార్లు ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలో కూడా ఉంటుంది అనుకుంటాను. మనకి ఆకాశవాణి చెప్పి యూనివర్స్కి చెప్తే యూనివర్సల్ క్లౌడ్స్ రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ మెసేజ్ చేరవేస్తుందని. మనకి సైంటిఫికల్గా అయితే దీనికి ఏ విధమైన ఆధారం లేవంట. కాకపోతే మనకు హైదరాబాద్లో కొన్ని చెట్ల బాంబు లాంటి పేలాయి. కట్ చేస్తూ వాళ్ళతో నాతో మాట్లాడుతూ వాళ్ళతో నెక్స్ట్ మాట్లాడి షాక్. అదేంటి నీ ముందే తెలుసా? నాకు ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వండి, నచ్చితే వీడియో మొత్తం చూడండి, లేదంటే స్కిప్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ టాక్స్. అండ్ టైం వచ్చేసి రాత్రి 12:16 అవుతుంది. అండ్ డేట్ వచ్చేసి May 9. ఇప్పుడు టైం అర్ధరాత్రి అవుతుంది. నాకు ర్యాండమ్గా ఒక థాట్ వచ్చింది అనమాట. అదేంటబ్బా అంటే, మనం ఒక వ్యక్తిని చాలా మిస్ అవుతుంటాం. మేబీ మనం ప్రేమించిన వాళ్ళు అనుకుందాం, లైక్ ఓకే మన పార్ట్నర్స్ లేదా మనం ప్రేమించిన వాళ్ళు అనుకుందాం. మనం చాలా మిస్ అవుతున్నాం, మనం ఏడుస్తూ పడుకున్నాం, లేదా వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుండు, చూస్తే బాగుండు అనుకుంటున్నాం, వాళ్ళ గురించి వాళ్ళ మెమరీస్ తలుచుకుంటున్నాం అనుకున్నాం. అలాంటప్పుడు బేసిక్గా ఆ కనెక్షన్, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కూడా తెలుస్తుందా? మనం ఎంత మిస్ అవుతుంటాం కదా, అది వాళ్ళకి గుర్తొస్తామా, వాళ్ళకి తెలుస్తుందా అనేది నా పాయింట్. సో దాని గురించి కొంచెం డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్స్ని కింద కమెంట్లో తెలియజేయండి. సో దట్ అసలు ఇలాంటి ఒక టాపిక్ గురించి ఎవరు ఎంతమంది ఏం ఆలోచిస్తారో నాకు కూడా తెలుస్తుంది, జనాలకు కూడా తెలుస్తుంది. ఓకేనా, అది నా పాయింట్. మన చిన్నప్పుడు చూస్తుంటాం కదా, మన ఇంట్లో వచ్చి సడన్గా మనం ఒక మగ్గు జారింది లేదా గిలాసు గిన్నె జారింది అనుకో చేతికి వెళ్ళి, అప్పుడు మనం ఏమంటారు, మీ ఇంటికి చుట్టాలు వస్తారా అంటాం, రైట్. అండ్ రెండవది ఏంటంటే, బేసిక్గా ఇంట్లో కాకి ఏదో నడుస్తుంది అనుకోండి ఇంటి బయట, అరే మీ ఇంటికి కూడా చుట్టాలు రాబోతురా అని అంటుంటాం కదా. అండ్ అది కాకుండా ఒక్కసారి మనం నిజంగా ఒక్కొక్క మనిషి గురించి బాగా ఆలోచిస్తుంటాం. వాళ్ళకి ఫోన్ చేయాలి అనుకునే లోపే సడన్గా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకో, మనం ఇమ్మీడియట్గా ఏమంటే నీకు 100 ఏళ్ళురా, ఎందుకంటే నేనే నీతో మాట్లాడి ఫోన్ చేద్దాం అనుకుంటే నువ్వే ఫోన్ చేస్తావు అనేసి అంటుంటా. అంటే ఇవన్నీ కొన్నిసార్లు కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కొన్నిసార్లు ఏంటంటే అంటే సైంటిఫికల్గా దీనికి ప్రూవ్ లేదు. ఎందుకంటే సైంటిఫికల్ ప్రూవ్ లేకుంటే కొన్నిసార్లు ఏంటంటే అది ఎలా జరుగుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, మేబీ 1% ఛాన్స్ కోఇన్సిడెన్స్. నేను ఈ కోఇన్సిడెంట్ పదం తీసేను, కానీ కొన్నిసార్లు నిజంగానే కదా, అరే నేను నీకోసమే అనుకుంటే ఎట్లా కాల్ చేస్తాను, నీకు 100 ఏళ్ళు నీకు అసలు చావలేదు అనేస్తుంటాం కదా, అది ఇలా. అయితే బేసిక్గా నేను ఇదే పాయింట్ నాకు డౌట్ వచ్చినప్పుడు నేను దాన్ని ChatGPTని అడిగితే అది చెప్పింది ఏంటంటే, సైంటిఫికల్గా అయితే దీనికి ఏ విధమైన ఆధారం లేవంట. కాకపోతే మన హిందూ మైథాలజీ వాటి ప్రకారం అయితే ఎస్ ఇలాంటివి అయితే ఉన్నాయనేది నిజం. నాకు ఒక మాట చెప్తా, నేను డెప్త్కి వెళ్ళే దానికంటే ముందు నాకు వాట్ ఐ పర్సనలీ బిలీవ్ థింగ్స్ ఏంటంటే, నేను అనుకుంటాను, నేను దేవునితో మాట్లాడేటప్పుడు జస్ట్ లైక్ ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడతాను. దేవుడా నాకు ఇది చేయి, నాకు ఇది చేయి, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అట్లా మాట్లాడుతుంటాను. సో నేను గట్టిగా అనుకునేది ఏంటంటే, ఒకవేళ నేను దేవుని గట్టిగా అడిగితే, నేను మనస్ఫూర్తి గట్టిగా కోరుకుంటే అది 100% నెరవేరుతుంది అనేటువంటి ఒక నమ్మకం. అది బిలీఫా నిజమా అనేది నాకు తెలియదు, కానీ అది అంటే నాలో పడిపోయిన బిలీఫ్. మనం అంటే ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి కాబట్టి ఆలోచన. సో నేను బలంగా కోరుకుంటే అది అవుతుంది పక్క 100%, దాని దేవుడు ఉంటాడని. అంటే అది ఇక్కడికి వెళ్ళి కలిగింది, ఆయన ఎప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు కదా. ఇంకొకటి, మనం చిన్నప్పుడు ఇది చూస్తుంటాం కదా, మేఘ సందేశాలు. అంటే అప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే అప్పట్లో ఒక సందేశాన్ని పంపించాలనుకున్నప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి క్లౌడ్స్ రూపంలో వీళ్ళు ఇక్కడ నేను నీకేం చెప్దాం అనుకుంటే దాని క్లౌడ్స్ రూపంలో దాని యూనివర్స్కి చెప్తే యూనివర్సల్ క్లౌడ్స్ రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ మెసేజ్ చేరవేస్తుందని. మన చిన్నప్పుడు మన పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉంది కదా, ఏంటి ఆకాశవాణి అని చెప్పేసి చూస్తుంటారు మీరు. అదేంటి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలో కూడా ఉంటుంది అనుకుంటాను. మనకి ఆకాశవాణి చెప్పింది అంటే పూర్ణమ్మకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఆ తర్వాత ఫైనల్గా ఆకాశవాణి చెప్తుంది ఇట్లా పూర్ణమ్మ చనిపోయింది, దేవునిలో కలిసిపోయిందని చెప్పేసి. అంటే సో అట్లా ఇది పుక్కటి కథల నిజాల అబద్ధాలు నాకు అది వదిలేద్దాం, అవి కథలే, బట్ నార్మల్గా చెప్తున్నాను. ఇవన్నీ ఏదో ఉందా లేదా అనే దానికన్నా కూడా మన ఇన్ట్యూషన్లో అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి రాని నేనైతే కొన్ని నమ్ముతాను. మనం ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేసినట్టయితే, ఇప్పుడు నేను ఒక మనిషిని ఎంత ఫీల్ అవుతున్నానంటే ఐ వాజ్ వెరీ ఫీల్, అంటే నేను చాలా చాలా ఫీల్ అవుతున్నా, వానికి నా పెయిన్ తెలియాలని కోరుకుంటున్నాను అనుకో, అంత డెప్త్గా ఫీల్ అవుతున్నప్పుడు 100% ఆ మెసేజ్ అంటే యూనివర్స్ ఈజ్ ఎ కనెక్టింగ్ డివైజెస్ లాగా. అంటే నువ్వు అంత ఫీల్ అవుతున్నప్పుడు ఈ పంచభూతాలు డెఫినెట్గా అది వానికి అది పోకిస్తున్నావు కదా, నీ చూపు నన్ను గుచ్చుతున్నావు, నువ్వు ఎక్కడే ఉన్నావో నాకు తెలుస్తుంది అని ఇలియానా చెప్పినట్టు. సో మనం అంత డెప్త్గా ఒక మనిషిని కోరుకుంటున్నాం, నాకు కావాలి, ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఒక 10 సార్లు నువ్వు మనస్ఫూర్తిగా అనుకుందాం తెలుసుకో. నాకు ఇది చెప్తా, దీనికంటే ఇంకొక చెప్తామండి. మనం జస్ట్ లైక్ పడుకున్నాం తర్వాత జస్ట్ లైక్ ఇప్పుడు నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ పడుకున్నారు, ఇది ఒక చిన్న గొడవ అయింది, ఇష్యూ అయింది, సంథింగ్ పడుకున్నప్పుడు నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు లేదా తను నీ గురించి ఆలోచిస్తుంది. ర్యాండమ్గా ఒక ఎక్స్ అనే పాయింట్ దగ్గర
ఇద్దరికి సడన్గా మెలకు వచ్చింది అనుకుందాం. ఓకే, మెలకు వచ్చినప్పుడు కట్ చేస్తే అట్ టైం ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్లో జబ్బన్ నువ్వు మెసేజ్ చేసి జబ్బన్ తను మెసేజ్ చేసి అది రేర్ కేసులోనే మీ లైఫ్లో ఇట్లాంటిది ఎప్పుడన్నా ఒక్కసారి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ కో ఇన్సిడెన్స్. ఎందుకంటే మనం నేను పడుకోలేదా అని మెసేజ్ చేస్తే లేదు నేను పడుకోలేదు, నేను అంటే జస్ట్ ఇప్పుడే మేలుకు వచ్చింది, లేదా నేను ఈ క్వశ్చన్ ఆలోచిస్తున్నా అది చెప్తుంటారు. మనకు కూడా సడన్గా జబ్బన్ ఆ టైం మేలుకు వస్తుంది. అదేంటి నేను ఇప్పుడు బాగానే పడుకున్నాను, జబ్బన్ అదేంటి ఇట్లా మేలుకు వచ్చింది అనేసుకుంటారు. అది చాలామంది ఇది కో ఇన్సిడెన్స్ అనుకుంటారు, కానీ నాకు తెలిసి కో ఇన్సిడెన్స్ కాదు. ఎందుకంటే మనం ఒక డీప్గా థింక్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు తెలియకుండానే మన పంచభూతాలు మన బాడీలోని స్పిరిచువల్నెస్ ఏదైతే ఉంటే అది ఎదుటికి ఆటోమేటిక్గా కనెక్టివిటీ చేసేస్తుంది. మనం కనెక్టేషన్ అంటే ఇప్పుడు నెట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉంటేనే పోతాం మెసేజ్ అట్లా కాదు కదా. సో మనకు తెలియకుండానే కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, బాండింగ్స్ ఉంటాయని నా ఫీలింగ్. సో నువ్వు ఒకరి గురించి గట్టిగా థింక్ చేస్తున్నావు, బలంగా థింక్ చేస్తున్నప్పుడు మేబీ 100% వానికి నువ్వు 100% గుర్తురావాలి, 100 సార్లు గుర్తురాలని గుర్తురాదు, కానీ 100 ఒక్కసారైనా నీ బిలీఫ్ నీ అంటే నీ ఎమోషన్ ఎదుటికి రీచ్ అవుతుంది, 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే 100 ఒక్కసారి రీచ్ అవుతుంది. బేసిక్ నేను చెప్పాను కదా, ఇట్లా మనం చాలాసార్లు చూస్తుంటాం. కరెక్ట్ ఒకటేసారి ఇద్దరు ఆన్లైన్కి వచ్చి మెసేజ్ చేసిన సందర్భాలు, అది నేను ఇప్పుడే అనుకుంటున్నాను కాబట్టి కాల్ చేసేవారు. ఇవన్నీ ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భం ఫేస్ చేసే ఉంటారు. అది మీ మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్, ఆ బాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం గుర్తు చేసుకుంటాం, వాళ్ళు అంత ఇంపార్టెన్స్గా వాళ్ళు మాట్లాడలేరంటే దానికి లక్ష రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక మనిషిని గుర్తు చేసుకుంటాను, ఇప్పుడు టైం 12:30 అవుతుంది, ఐ వాస్ ఫీలింగ్ సంథింగ్, నేను ఒక మనిషిని బాగా గుర్తు చేసుకుంటాను. వాడిని కూడా అది గుర్తు రావచ్చు, కానీ వాడు నాకు కాల్ చేసి చెప్తేనే కదా ఇది నేను వాడిని గుర్తు చేసుకుంది, వాడిని నాకు గుర్తు వచ్చారనే విషయం తెలిసేది, రైట్? అట్లా సమ్టైమ్స్ తెలియకపోవచ్చు. కానీ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించింది అంటే ర్యాండమ్గా అయినా సరే మీరు ఒక నుంచి బాగా గుర్తు చేసుకున్నారు, వాళ్ళ నుంచి కూడా అదే టైంకి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, నేను ఇప్పుడే ఆలోచిస్తూ పడుకున్నాను, లేదా నీ గురించి ఇప్పుడే కలబడింది, లేచాను, నిద్ర లేచాను, ఇట్లాంటి ఎప్పుడైనా జరిగిందా? సో మీ ఒపీనియన్ కింద కంప్లీట్ తెలియజేయండి. నాకేంటంటే అట్లీస్ట్ ఇట్లాంటిది నిజంగా జరుగుతుంది అంటే ఒక మాట చెప్తాను, ఇందులో మాయ లేదు, మంత్రం లేదు, కాకపోతే మనలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఆ ఎమోషన్ని ఎక్కడో ఉన్న యూనివర్సు అక్కడికి కనెక్ట్ చేస్తుంది. ఇట్స్ లైక్ అరే పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక ఇంటర్నెట్ ఉంటికి నుంచి మెసేజ్ ఎక్కడికో పోతుంది ఏదో యూనివర్స్లోకి. అలాంటప్పుడు ఇంత పంచభూతాలు మనకు కనిపించే శక్తులు ఎన్నో ఉంటాయి మన చుట్టూ, గుడ్ పవర్స్, బ్యాడ్ పవర్స్, ఏవైతే పవర్స్ కోసం మాట్లాడలేదు నార్మల్గా. సో అవి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాచ్చు అంటే మనం బేసిక్గా మనం హ్యూమన్స్ మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిందే నిజం, తెలియని అన్ని అబద్ధాలు సైన్స్ తీసుకుంటాం. సో మనకు తెలియని సైన్స్ చాలా ఉంది. ఆ సైన్స్ అనుకో, స్పిరిచువల్ అనుకో, ఇంకేదైనా అనుకో, మెడిటేషన్ ఏదైనా సరే, కానీ ఒక డీప్ కనెక్షన్ ఒకటి ఉంటే మనకు ఒక మనిషికి మధ్య మనం డెఫినెట్గా ఏ కమ్యూనికేషన్ లేకుండానే మాట్లాడవచ్చు. మేబీ అది పాసిబుల్ ఎప్పుడంటే ఆ స్టేజ్కి నువ్వు మెడిటేషన్ కానీ వేరే ఏదో ఒక మార్గంతో నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళగలిగినప్పుడు నువ్వు ఒక మనిషి నుంచి మనకు చిన్నప్పుడు చూస్తుంటాం కదా, పరకాయ ప్రవేశం లాంటివి చేస్తుంటారు, ఇక్కడికి వెళ్ళి ఇంకో మనుషులు అంటే ప్రవేశించడాలు మళ్ళీ రావడాలు, ఇట్స్ డిఫరెంట్ మేబీ కాన్సెప్ట్స్ టచ్ చేస్తున్నాం నాకు తెలియకుండానే. బట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, మన చరిత్రలో మన హిస్టరీలో ఉన్నాయి ఇట్లాంటి కాన్సెప్ట్స్. ఇవి అవునా కాదా తప్ప పక్క వచ్చి మాట్లాడలే. కానీ సో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? సో మీరు ఎప్పుడైనా ఆ ఫేస్ని ఆ ఫీలింగ్ ఫీల్ అయ్యారా చెప్పండి నాకు. అంటే అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా, మనకి నచ్చిన వాళ్ళతోటి ఇట్లా నిజంగానే ఇప్పుడు అంటే ఎక్కడ ప్రైవసీ లేదు, మెసేజ్లు ఫోన్స్ అన్నిట్లలోనూ ఇక్కడ ప్రైవసీ లేదు. నిజంగానే ఒక మనిషితో మనిషి మాట్లాడేటువంటి ఒక ఆప్షన్ ఉంటే మనం చెప్పేది ఎదుటికి డైరెక్ట్గా రీచ్ అవుతుంది అంటే హౌ బ్యూటిఫుల్ కదా. ఎందుకు ఉన్నాయి కదా మనకి నార్మల్గా ఆ దేవుడు నా కళ్ళకు కనిపించి చెప్పాడు ఇక్కడ నేను విగ్రహం రూపంలో ఉన్నాను, అక్కడికి వెళ్తే తనకు విగ్రహం దొరికింది, గుడి కట్టించాను, సో చూస్తుంటాం కదా. సో ఇదేది అండ్ తప్పప్పుల గురించి నాకు తెలియదు, కానీ దెర్ ఈజ్ ఉంది అంటే మన హిందూయిజంలో కానీ లేదంటే ఎక్కడో ప్రపంచంలో ఇట్లాంటి కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో 1% ఒక జరిగితే మిగతా 99% కల్పనలు అబద్ధాల వల్ల మనం దేన్ని నమ్మకుండా పోతున్నాం. అయితే లాజికల్గా నేను వెతికినప్పుడు సైన్స్లో ఇట్లాంటి అంటే ప్రూవెన్ థియరీస్ లేవు, సైన్స్లో అయితే ప్రూవెన్ థియరీస్ లేవు. అంటే కాకపోతే మన ఇక మిగతా సైకాలజీలో ఫిలాసఫీలో డివోషనల్గా అయితే ఇలాంటి థియరీస్ ఉన్నాయి అని ఇచ్చింది నాకు చాట్‌జీపీటీ ఆన్సర్ ఇచ్చింది. బట్ సైంటిఫికల్గా అయితే అట్లాంటి ప్రూవెన్ థియరీస్ అయితే లేవు అని చెప్పింది. సైన్స్ ఇవాళ లేదని చెప్పి ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ అది లేదని కాదు, ప్రూవ్ అవ్వలేదని మాత్రమే. నాకు కూడా తెలుసుకోవాలండి ఇది నా ఇంట్యూషన్ నా ఇల్యూషన్ అయినా లేదంటే నిజంగా చాలామందికి ఇట్లాంటి అనిపిస్తాయి. నేనైతే బిలీవ్ చేస్తాను, ఎందుకంటే నేను గట్టిగా అనుకుంటే మనం డెఫినెట్గా ఎదుటితో మాట్లాడవచ్చు. నేను బట్ ఇది చెప్తాను వీడియో క్లోజింగ్ కాబట్టి నేను చెప్తాను, ఎందుకంటే నేను పర్సనల్ బిలీవ్ చేసేది అంటే మనం గట్టిగా అనుకుంటున్నాను
నాకు ఎదుటోడు ఎంత బాగా గుర్తొస్తుండే, చాలా గుర్తొస్తుండే. ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు మెసేజ్, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఏదైనా చెప్పాలి రావానికి చెప్పాలనుకుంటున్నాను, నేను గట్టి బలంగా చెప్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నా డ్యూ టు కమ్యూనికేషన్ కట్ కావడం వల్ల, అందుబాటులో లేకపోవడం ఏదో. కానీ నాకు వానితో మాట్లాడాలని ఏదో చెప్పాలని అన్నప్పుడు నేను బలంగా అదే కోరుకుంటా. అరే గుర్తు చేసుకోరా ప్లీజ్ ఒకసారి మాట్లాడారు, నేను మనసులో గట్టిగా అనుకుంటాను. అది మేబీ 100 ఒక్కసారి రీచ్ కాకపోతాను, నేను నమ్ముతుంది. సో మీరు అది నమ్మే వాళ్ళు ఉన్నారా? స్టిల్ అది పిచ్చా వెర్రా నాకు తెలీదు. సో మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లాంటి కనెక్షన్ ఉంటే బాగుండు అని కానీ, లేదంటే అట్లాంటి కనెక్షన్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యి ర్యాండమ్గా మీరు అనుకోకుండా జరిగినాయి? నాకు ఒకసారి చెప్తే, ఒకసారి నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాట్లాడేటప్పుడు రోజులు అసలే బాగాలేవు, సో తొందరగా వెళ్తే ఇంటికి వచ్చింది బెటర్ అన్నట్టు ఆ సెన్స్ లేదు మాట. ఇప్పుడు కదా ఇది చాలా ఇయర్స్ బ్యాక్, 15 years బ్యాక్ సమ్వేర్. ఓకే, కట్ చేస్తే అనుకోకుండానే ఆ రోజు హైదరాబాద్లో కొన్ని చెట్ల బాంబులు లాంటి పేలాయి. కట్ చేస్తే నాతో మాట్లాడుతూ వాళ్ళు నెక్స్ట్ మాట్లాడి షాక్. అదేంటి నీ ముందే తెలుసా? నీకు ఎలా తెలిసి ఇది అంటే ఇట్లా సిచ్యువేషన్స్ బాగాలేవు, నువ్వు ఎలా చెప్పగలిగావు అని. నేనేదో ర్యాండంగా చెప్పాను, నాకేం తెలుసు అంటే. కొన్నిసార్లు మనం అంటుంటాం, అరే ఇది జాగ్రత్తరా, ఇది జాగ్రత్త వచ్చో పడవచ్చు అని మనం చెప్తాం. అన్నట్టుగా మనం చెప్పిన తర్వాత నిజంగా జరిగింది అనుకో, అమ్మా అదేంటి వీనికి ఇన్ని తెలుసా అనేసి అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు కొన్ని అది ఇన్స్టెంట్గా చెప్పేస్తుంటాం. అది జరిగినప్పుడు అదేంటి నిజంగానే జరిగింది అని మనము, వాడు కూడా అదేంటి వీడు చెప్పగానే ఇట్లా జరిగింది అని వాడు కూడా ఫీల్ అవుతాడు. ఇది మనం అంటూ అరే ఈ నోరు మంచిది కదరా అది కానీ అంటుంటాం, కానీ అది కాదు. బేసిక్గా కొన్నిసార్లు అట్లా జరుగుతుంటాయి. వాళ్ళు కొంతమందికి ఒక ఎక్స్ట్రా సెన్స్, 6th సెన్స్ అంటారు, ఒక ఎక్స్ట్రా సెన్స్ పనిచేస్తుంటుందేమో అనిపిస్తుంది. సో మేబీ వీటి గురించి మీకు చెప్పండి, ఈ సెన్స్ మీకు ఎప్పుడైనా ఇలాంటిది ఒక పని చేసిందో చెప్పండి. అండ్ నేను చెప్పినట్టు మీకు ఎప్పుడన్నా ఎవరితో మాట్లాడాలనిపించినప్పుడు మీ మనసుతో వాళ్ళు కమ్యూనికేషన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? సో మేబీ వీడియోలు ఎంత ఎక్కువైందో నాకు కూడా తెలీదు, ఐ డోంట్ నో. సో మేబీ చూడండి, మీకు ఏమైనా అనిపిస్తే కింద కమెంట్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇది మిడ్ నైట్ టాక్స్. థ్యాంక్ యూ.